నార్మల్ టు డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ అనేది హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. వేరస్ ఎక్కువగా వర్కౌట్ చేస్తున్నారు, డైలీ బాగా సివియర్‌గా స్వెట్టింగ్ ఉంటుంది స్కాల్ప్‌లో అంటే డైలీ హెయిర్ వాష్ అయినా చేసుకోవచ్చు. ఆ స్వెట్ అనేది స్కాల్ప్ మీద ఎక్కువ సేపు ఉండిపోతే ఒక్కొక్కసారి డాండ్రఫ్ అనేది పెరిగి దానివల్ల మళ్ళీ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, బట్ ఆయిలీ స్కాల్ప్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా స్వెట్ అయ్యేవాళ్ళు మాత్రం ఈవెన్ డైలీ హెయిర్ వాష్ అయినా చేసుకోవచ్చు. బట్ ఈ డైలీ హెయిర్ వాష్ అనేది మనం హార్ష్ షాంపూస్ యూజ్ చేస్తుంటే గనక అది అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్ ఆర్ హెయిర్ డ్యామేజ్ అనేది పెరగొచ్చు. సో, దానికి మైల్డ్ షాంపూస్, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ రెగ్యులర్‌గా హెయిర్ వాష్‌కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కొంచెం క్లారిఫైయింగ్ షాంపూస్ అండ్ డాండ్రఫ్ ఉన్నవాళ్ళు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ స్కాల్ప్ వరకు ఓన్లీ స్కాల్ప్ మీద షాంపూ రాసుకొని క్లీన్ చేసేసి హెయిర్‌కి ఆ మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎవరికైతే ఈ హెయిర్ స్టైలింగ్ హ్యాబిట్ ఉందో అంటే రెగ్యులర్‌గా హెయిర్ స్ట్రెయిటనింగ్ కానీ, హెయిర్ అయర్నింగ్, కర్లింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు మాక్సిమం వీక్లీ వన్స్‌కి దాన్ని లిమిట్ చేసుకుంటే బెటర్. లేదంటే ఆ హీట్ వల్ల జరిగే ప్రమాదం ఉంటుంది. అండ్ హెయిర్ టెక్స్చర్ రఫ్ అవ్వడము, హెయిర్ అనేది బ్రేక్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. సో, అలా జరగకుండా ఓన్లీ మాక్సిమం వన్స్ అ వీక్ హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేసుకొని ఈ హెయిర్ స్ట్రెయిటనింగ్ ఆర్ అదర్ స్టైలింగ్ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్స్ హెయిర్ వాష్ అయ్యాక హెయిర్‌ని అలా డాంప్‌గా వదిలేసినా కూడా ఒక్కొక్కసారి ఎక్కువ డ్యామేజ్ జరగొచ్చు అండ్ స్కాల్ప్‌లో డాండ్రఫ్ పెరగొచ్చు. సో, మాక్సిమం ఇమ్మీడియేట్‌గా టవల్ డ్రై ఆర్ ఎయిర్ డ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ టైం లేని వాళ్ళు హెయిర్ డ్రైయర్స్ అనేవి కూల్ సెట్టింగ్‌లో పెట్టుకొని కొంచెం దూరం నుంచి మరీ స్కాల్ప్‌కి దగ్గరగా కాకుండా కొంచెం దూరం నుంచి హెయిర్ అనేది డ్రై చేసుకోవచ్చు. సో, ఇలా రెగ్యులర్‌గా హెల్తీ డైట్ తీసుకుంటూ స్కాల్ప్‌ని క్లీన్‌గా ఉంచుకుంటూ అండ్ హెయిర్‌ని ప్రాపర్ షాంపూ యూజ్ చేసుకొని సాఫ్ట్‌గా ఉంచుకోగలిగితే యూజువల్లీ ఇంట్లో మనం ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు.